గ్యాస్ ట్రబుల్ని తగ్గించే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, కరక్కాయ, పిప్పలి మూలం, సొంఠి. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఇందులో సుమారుగా ఒక 4 కప్పుల నీటిని పోద్దాము. మీరు కొలత ప్రకారం 4 కప్పులు పోసుకోండి, మేము సుమారుగా వేసి చూపిస్తాం. ఈ నీరు కాగుతుండగా మనం మిగతావి చెప్పుకుంటూ వద్దాము. మనం ఇందులో ఏంటంటే బియ్యము, పెసరపప్పు 2 కలిపి ఒక జావలాగా తయారు చేయబోతున్నాం. ఇవి రెడీగా పెట్టి ఉంచుకుందాం మనం. అంటే నీళ్లు మరిగే వరకు వెయిట్ చేసి, నీళ్లు మరిగాక అందులో వేసి మనం జావ తయారు చేసుకోవాలి. ఇందులో మనం ఇంకా వాడుకుంటున్నాం కదా మిగతా మూలికలు అవి కూడాను. కరక్కాయ వాడుతున్నాం ఇందులో. ఈ కరక్కాయ ఏంటంటే ఒకవేళ మలబద్ధకం లాంటిది ఏదైనా ఉంటే ఆ మలబద్ధకాన్ని తగ్గించేస్తుంది. అలాగే కడుపులో వాయువులు అవి తయారవ్వకుండా, అంటే గ్యాస్ ఎక్కువ తయారవ్వకుండా ఉండేలాగా కూడా కరక్కాయ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పేగుల కదలికలన్నీ చక్కగా నియంత్రించి బాగా కదలికలు అవి ఉండేలాగా చేసి గ్యాస్ ఎక్కువ తయారవ్వకుండా ఉండడానికి ఈ కరక్కాయ తోడ్పడుతుంది. కరక్కాయ చూర్ణాన్ని తీసుకుని ఊరికని విడిగా ఉంచుకోండి, ఏమీ కొలతలు అవసరం లేదు. పక్కన పెట్టించుకుందాము కరక్కాయ చూర్ణం. తర్వాతది సొంఠి. సొంఠి చక్కగా ఆకలి జీర్ణం 2 బాగా ఉండేలాగా చేసి, ఆకలి జీర్ణం బాగుందంటే కడుపులో ఇంకా గ్యాస్ అది తయారు కాదనమాట. జీర్ణశక్తి చక్కగా మెరుగుపడుతుంది కనుక సొంఠిని వాడుతున్నాం. సొంఠిని కొంచెం నేతిలో వేయించి చల్లారిన తర్వాత పొడి చేసి అది కూడా చూర్ణంలాగా చేసేసి పెట్టుంచుకోండి. ఇది కూడా కొలతలక్కర్లా. సొంఠి చూర్ణాన్ని విడిగా ఒక చిన్న గ్లాస్ సీసాలో, అంటే గాజు సీసాలో పోసి ఉంచుకోండి. ఇది కూడా పక్కన పెట్టుంచుకుందామా. ఇంకోటి పిప్పలి మూలం. ఈ పిప్పలి మూలం అనేది కూడా ఆకలిని జీర్ణశక్తిని పెంచి కడుపులో గ్యాస్ తయారవ్వకుండా ఉండేలాగా సహాయపడేటువంటిది ఒక మంచి మూలిక. ఈ పిప్పలి మూలం కూడా, అంటే పిప్పలి చెట్టు యొక్క మూలం అంటే దాని రూట్స్ అనమాట, అది కూడా గ్యాస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ చూర్ణం కూడా రెడీగా పెట్టుంచుకుందాం. నీరు బాగా కాగిపోయింది కదా. మనం ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యం, అంటే 2 కలిపి 1 కప్పు అవుతుంది. 4 కప్పుల నీళ్లు పోసాం, 1 కప్పు, ఈ 2 కలిపి వస్తాయి అన్నమాట. మీరు ఇందులో కొలత ప్రకారం అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యం కరెక్ట్ కొలతగా వేసుకోండి. కొద్దిగా పెసరపప్పు, సమానంగా బియ్యం వేద్దాం. ఉడికిందమ్మా, మెత్తగా అయినట్టుంది కదా. ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకుందాం. అంటే గరిటెతోటి కొంచెం ముద్దలాగా అయ్యేలాగా ఒత్తిది. దాని అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు, ఇలానే అక్కర్లేదు. మనం చూపించడానికి ఇలా చేస్తున్నాం కానీ ప్రెషర్ కుక్కర్లో కూడా మెత్తగా జావలాగా అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం చూర్ణాలు రెడీగా పెట్టుకున్నాం కదా, అందులో నుంచి కరక్కాయ చూర్ణం ఒక 1/2 చెంచాడు వేయండి. 1/2 చెంచాడు, ఇంకో కొంచెం. తర్వాత సొంఠి చూర్ణం ఒక 1/4 చెంచాడు, అంటే కరక్కాయ కంటే తక్కువ. ఆ పిప్పలి మూలం చూర్ణం కూడా ఒక 1/4 చెంచాడు వేయండి. ఇప్పుడు ఇంకో కొంచెం సేపు మళ్ళీ కాస్త ఉడకనివ్వాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉడికిందంటే ఔషధ సారం అంతా జావలోకి బాగా కలుస్తుంది. అంతా బాగా ఉడికిపోయింది కదా. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ జావ అంతా రెడీ అయిపోతే మనం ఈ గ్యాస్ ట్రబుల్ కోసం చేసేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. మరి దీన్ని గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఏ సమయాల్లో ఏ విధంగా తీసుకోవాలి? ఈ కడుపులో గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలాగ ఈ జావ తయారు చేసుకుని ఇందులో మనం చెప్పినట్టుగా కరక్కాయలు, సొంటి చూర్ణం, తర్వాత
పిప్పలి మూల చూర్ణం కలిపినటువంటి జావని ప్రతిరోజు ఆహారంలో ఒక ఐటెం లాగా, ఒక భాగంగా, ఒక బౌల్ పరిమాణాలు రోజు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కడుపులో గ్యాస్ సమస్య చాలా చక్కగా తగ్గిపోతుంది. ఇంకా తేలిక ఇంట్లో ఆహారంగా ఒక ఐటెంలా చేసుకుంటారు కనుక పత్యాహారం ఎన్నాళ్ళు తీసుకున్నాము, ఏమైనా సైడ్ ఎఫెక్ట్లా అలాంటిది ఏమీ లేకుండా చక్కగా ఆహారంలాగా తీసుకోవచ్చు. ఎవరికైనా అంటే ఇలా ఇందులో రుచి కావాలనుకుంటే కొద్దిగా చిటికెడు ఉప్పు, కొంచెం నెయ్యి కూడా కలుపుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు.